హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు లైనింగ్ ఒరిజినల్ క్లాత్కి హెమ్మింగ్ అనేది చేసుకోకుండా సింపుల్ టిప్ అనేది చూద్దామండి. ఒరిజినల్ లైనింగ్ అనేది ఇట్లా అటాచ్ చేసుకోవాలి. ఒక 1 ఇంచ్ వెడల్పులో క్లాత్ని అనేది లైనింగ్ అటాచ్ చేసుకోవాలి. ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత చూడండి, లైనింగ్ అనేది ఇట్లా తిప్పుకోవాలి. ఇలా తిప్పుకుని బ్యాక్ సైడ్కి వచ్చేసి చూడండి, ఇలా మనం స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకోకూడదు. మీకు చూపిస్తున్నాను చూడండి, ఇలా మాత్రం స్టిచ్ చేసుకోకూడదు. ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతారని 2 సార్లు చెప్తున్నా. ఇలాగే స్టిచ్ చేసుకోవాలి. ఆ ఎడ్జెస్ అనేది చిన్నగా ఫోల్డింగ్ అనేది చేసేసుకుని స్టిచ్ అనేది వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా చేసుకోవడం వల్ల మనకి ఏమవుతుందంటే లోపల మనకి పట్టీలాగానే కనిపిస్తుంది, బయటకు వచ్చేసి మనకి హెమ్మింగ్ ఏమి కనిపించదనమాట. దీనివల్ల మనకి టైం కూడా చాలా సేవ్ అవుతుందండి. హెమ్మింగ్కే మనకి చాలా టైం అనేది పట్టేస్తుంది. ఇలా చేసుకోవడం వల్ల మనకి టైం అనేది సేవ్ అవుతుంది, స్టిచ్చింగ్ అనేది తొందరగా అయిపోతుంది. చూడండి, ఇప్పుడు లోపలికి వచ్చేసి మనకేమో స్టిచ్ కనిపిస్తుంది, బయటకు వచ్చేసరికి మనకి స్టిచ్ అనేది కనిపించదు. హెమ్మింగ్తో పని ఉండదన్నమాట. హ్యాండ్ వచ్చేసి చూసారు కదా ఎంత నీట్గా వచ్చేసింది ఇది. నా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.